ఈరోజు అందరూ కూడా సోషల్ మీడియాలో ఇది కొత్త వరవడి తీసుకొచ్చారు. ఆ వరవడిని మీరు చూస్తే ఒక వ్యక్తిని దెబ్బ తీస్తే, ఒక దెబ్బ కొడితే ఆ దెబ్బ అయినాక మళ్ళీ రికవర్ అవుతారు. కానీ ముందు ఆస్తులు నాశనం చేయాలి. వాళ్ళకేమైనా తోటలుంటే ఆ తోటలు నరికేస్తారు. వాళ్ళ ఆస్తులుంటే ఆ ఆస్తులు లాక్కుంటారు బలవంతంగా సంతకాలు పెట్టి. వాళ్ళ భూములుంటే కబ్జా చేస్తారు. 22A కింద మార్చేస్తారు. మళ్ళీ వీళ్ళకి వచ్చేస్తే 22A చేసి మళ్ళా ఇది చేస్తారు. 1-2 అరాచకాలు కాదు, ఇవి ఊహించడానికే మన ఊహకు అందనటువంటి అరాచకాలు చేసే పరిస్థితికి వచ్చారు. ఇంకో పక్క దేశ కడాని చూస్తే మామూలు జనాలు. కడాని నాకు ఇప్పటికి కూడా జ్ఞాపకం ఉంది. ఆ సుధాకర్ ఒక డాక్టర్ కరోనా సమయంలో ఆయన అడిగింది ఏమడిగాడు? మాస్క్ ఇవ్వండి, మేము క్షేమంగా ఉంటాం, ధైర్యంగా ఆపరేషన్ చేస్తాం, ధైర్యంగా కరోనా పేషెంట్లకు ట్రీట్మెంట్ ఇస్తామంటే నీకు అడిగే హక్కు వడిచ్చాడని అహంభావంతో అతన్ని వేధించి వేధించి పిచ్చివాణ్ణి చేశారు. కడాన పిచ్చివాణ్ణి చేసి నడురోడ్లో పడేసి కడాన గుండెపోటుతోనో లేకుంటే ఏదో చనిపోయే పరిస్థితి. ఒక మనిషిని దుర్మార్గంగా ప్రభుత్వం ఆ మార్గం ఏదించిందంటే ఒక ఎస్సీ బాధేస్తుంది, ఆవేదనేస్తుంది. కాపాడాలని ప్రయత్నం చేశాం, కాపాడలేకపోయాం. ఇలాంటి సంఘటనలు కొల్లలు జరిగాయి. ఇంకో పక్కన దేశ క్యాపిటల్ ఎక్స్పెండిచర్, మినిమం కామన్ సెన్స్. సంపద సృష్టిస్తే ఆదాయం పెరుగుతుంది, ఆదాయం పెరిగితే మళ్ళా సంక్షేమ కార్యక్రమాలు ఇస్తాం. ఎక్కడ దానికి నిరోధకాలు ఇచ్చి కడాన క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మొత్తం తగ్గించే పరిస్థితికి వచ్చారు. దానివల్ల రాష్ట్రంలో మీరు చూస్తే అన్ని రోడ్లు గుంతలు పడిపోయింది. ప్రతి సంవత్సరం వర్షాకాలం వస్తే, ఎండాకాలం వస్తే ట్రోలింగ్స్ మొదలు పెట్టేవాళ్ళు. కానీ ఎప్పుడు కూడా ₹1 ఖర్చు పెట్టకుండా 5 సంవత్సరాలు అదే మరి గడిపే పరిస్థితికి వచ్చారంటే చాలా బాధాకరం. అధ్యక్ష కడాన అధ్యక్ష 9,74,000 కోట్ల రూపాయలకు అప్పులన్నీ కూడా ఇప్పుడు తేలాయి. ఇంకా ఎక్కడెక్కడున్నాయో మాకు తెలియదు. ఒక్కొక్కసారి ఎవరైనా ఒక వ్యక్తి ఐపీ పెడితే అప్పుడు అందరూ చెప్తాడు నాకు కూడా ఇవ్వాలి, నాకు కూడా ఇవ్వాలని. ఆ పరిస్థితిలో వచ్చింది రాష్ట్ర పరిస్థితి. ఇప్పుడు ఎవడు ఎప్పుడు వస్తాడో ఎప్పుడు అడుగుతాడో తెలియదు పరిస్థితి. అంటే మొత్తం ఆర్థిక ఉగ్రవాదం సృష్టించారు, చిక్కుముళ్ళేశారు. నాకే అర్థం కావడం లేదు. అంటే మామూలుగా దేశ ఒకటి చూస్తే నేను చిన్నప్పుడు మా ఊర్లో చూశాను. అడవి నుంచి కొన్ని అడవి పందులు వస్తాయి, తిన్నంతా పెట్టాయి. మొత్తం వేరుశనగంతా పంట నాశనం చేసి వెళ్ళిపోతుంది. అది తినేది 10% అయితే 90% పంట నాశనం చేసి అది మళ్ళా ఎడుతుంది. అదే మార్గం రాష్ట్రంలో జరిగింది. నేను దీంట్లో అది చూసినప్పుడో నాకు అనిపించేది అప్పుడు అనేవాడు ఈ అడవి పందులు వస్తాయి జాగ్రత్తగా ఉండని. అక్కడ తెన్నే సార్ ఇక్కడ అక్కడ తెన్నే అడవి పందులు ఇక్కడ ఎక్కువ. ఆ అడవి పందుల కంటే అవకాశాలు కూడా పోయాయి. అక్కడ మళ్ళా పంట వేసుకునే అవకాశం ఉండేది. ఇప్పుడు పంట వేసుకోవడానికి కూడా అవకాశం లేని పరిస్థితి. బ్రాండ్ పోయింది. మళ్ళీ మన దగ్గర డబ్బులు లేవు, పెట్టుబడులు పెట్టాలంటే సమస్య. మామూలుగా దశ ఇలాంటి జరిగే పరిస్థితికి వచ్చింది. ప్రజలను నమ్మి ఓటేస్తే, విశ్వసించి ఓటేస్తే ఇంత దుర్మార్గంగా ప్రవర్తించగలుగుతారంటే కూడా చాలా బాధేస్తుంది. సంపద సృష్టించేదానికి ఉపయోగపడే ఒక్క పని కూడా చేయలేదు. అన్ని రంగాల్లో తిరోగమనంలోకి వెళ్ళిపోయినాయి. సంపద సృష్టించి ఆటోమేటిక్గా వచ్చే ప్రాజెక్టులు కూడా నాశనం చేసే పరిస్థితికి వచ్చారు. పెట్టుబడులు పెడతామని వస్తే తరివేశారు. పెట్టుబడులు పెట్టాలంటే నమ్మకాలు పోయినాయి. కడాన దేశాలు మీరు ఒకసారి ఆలోచిస్తే కొంతమంది అన్నారు ఈసారి ఎన్డీఏ మీరందరూ గెలవకపోతే మాకేదో 1 ఎకరా 2 ఎకరాల భూములు ఉన్నాయి, ఇది కూడా అమ్మేసుకొని మేము వెళ్ళిపోతాం అనే పరిస్థితికి వచ్చారు. అంటే ఎంత ఫ్రస్ట్రేషన్లో ఉన్నారో ఇది ఒక ఉదాహరణ. నేను ఒకటే చెప్పాను, మీరు వెళ్తారయ్యా కానీ ఈ రాష్ట్రం అవుతుందని అడిగితే కాదు అని చెప్పి అందుకే మీరు చూసే దిశ ప్రపంచంలో ఉండే తెలుగు వారంతా ఈ రాష్ట్రంలో పుట్టి ఎక్కడున్నా సరే మాకెవరికి చెప్పలేం. 4 నెలలు 5 నెలలుండి లక్షల రూపాయలు ఖర్చు పెట్టి
ఎన్డీఏ గెలిచిన తర్వాత తిరిగి వెళ్ళారంటే